పార్లమెంట్ సిస్టమ్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ సిస్టమ్ పైన ఆర్టికల్స్ మొత్తం 79 to 122 వరకు ఉంటాయి. మొత్తం 43 ఆర్టికల్స్ ఉంటాయి పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పైన మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 79 కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంది ఈ ఆర్టికల్. దెర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ది యూనియన్. సో ఒక పార్లమెంట్ ఉండాలి యూనియన్కి సంబంధించింది. ఇక్కడ యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. మన ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ కదా, అందుకే సెంట్రల్ కాకుండా ఇక్కడ యూనియన్ అనే వర్డ్ యూజ్ చేశారు. దేర్ షెల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ది యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పార్లమెంట్ ఉండాలి. విచ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అందులో ప్రెసిడెంట్ అండ్ టూ హౌసెస్ ఉండాలి పార్లమెంట్లో. టు బీ నోన్ రెస్పెక్టివ్లీ యాజ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే లోక్సభ. రాజ్యసభ అండ్ లోక్సభ ఈ రెండు హౌసెస్ కూడా ఉండాలి ప్రెసిడెంట్తో పాటు. అంటే మనకి మొత్తం 3 types ఆఫ్ పార్లమెంట్. ఒకటి ప్రెసిడెంట్, ఇంకోటి రాజ్యసభ, ఇంకోటి లోక్సభ. ఆర్టికల్ 80 కాంపోజిషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ అని చెప్పాను కదా, సో రాజ్యసభ అని గుర్తుంచుకోండి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది రాజ్యసభ అన్నమాట. ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి రాజ్యసభలో అని. సో ఇందులో కౌన్సిల్ ఆఫ్ స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ 12 members ఆర్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్. 12 members ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. 238 members ఆర్ ఫ్రమ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, నాట్ మోర్ దెన్ 238. సో 238 members యూనియన్ టెరిటరీస్లో నుంచి అలాగే స్టేట్స్లో నుంచి నామినేట్ చేస్తారన్నమాట. కానీ నాట్ మోర్ దెన్ 238. అంటే ఇక్కడ మొత్తం రాజ్యసభ కాంపోజిషన్ అంటే రాజ్యసభ స్ట్రెంత్ వచ్చేసి మొత్తం 250. సో ఇలా 12 members ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. మిగతా 238 members స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి నామినేట్ చేస్తారన్నమాట రాజ్యసభకి. తర్వాత నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ ద అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభలో సీట్స్ అలొకేట్ చేసే విధానం టు బి ఫిల్డ్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్టేట్. సో స్టేట్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఫిల్ చేయాలన్నమాట. అండ్ అలాగే యూనియన్ టెరిటరీస్ షెల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఇన్ ద బిహాఫ్ కంటైన్ ద 4th schedule. ఇలా ఫిల్ చేసే ప్రొవిజన్స్ అన్నీ మనకి 4th schedule ఉంటాయి. దాని ప్రకారం ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈ రాజ్యసభకి స్టేట్ నుంచి అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి ఈ రిప్రజెంటేటివ్స్ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, ద మెంబర్స్ టు బి నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ద్వారా ఎవరైతే 12 members నామినేట్ చేస్తారు కదా ప్రెసిడెంట్. సో సబ్ క్లాస్ 1 మనం చూసాం ఇంతకుముందే. సో 12 members ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు కదా. సో ఆ ప్రెసిడెంట్ అండర్ సబ్ క్లాస్ and subclause 1 shall consist of special knowledge or practical experience in respect of such matters as the following. సో ఆ 12 members స్పెషల్ నాలెడ్జ్ కింద కన్సిడర్ చేసి ఆ 12 members ఎలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఉండదు. వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ ప్రాక్టీసెస్ బట్టి వాళ్ళని నామినేట్ చేసుకుంటారు ఆ 12 members. సో ఆ 12 members ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారనమాట. సో వాళ్ళని లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్ ఫీల్డ్స్లో నుంచి తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్. మిగతా 238 members ఉంటారు కదా ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే రాజ్యసభలో మిగతా 238 members స్టేట్ లెజిస్లేచర్ నుంచి అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి ఎలెక్ట్ చేసుకుంటారు కదా. సో వాళ్ళ గురించి ఈ పాయింట్ మాట్లాడుతుంది. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ షెల్ బి ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో సపోజ్ స్టేట్స్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా. సో ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో గెలిచిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఈ ఎంపీ పదవులకి ఎలెక్ట్ అవ్వడానికి ఒక ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సపోజ్ ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ గురించి నేను పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పైన వీడియోస్ తీశాను. సో దాంట్లో క్లియర్గా చెప్పాను. సో అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్, ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ షెల్ బి చూజన్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ పార్లమెంట్ మే బి లా ప్రిస్క్రైబ్. సో ఈ యూనియన్ టెరిటరీస్లో నుంచి ఎవరైతే ఎలెక్ట్ అవుతారో సో వాళ్ళని ఎలా ఎలెక్ట్ చేసుకోవాలన్న పద్ధతి పార్లమెంట్ డిస్క్రైబ్ చేస్తుంది. ఒక లాని పాస్ చేసి పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 81 కాంపోజిషన్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్. ఇక్కడ హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే లోక్సభ. ఈ లోక్సభలోని స్ట్రెంత్ గురించి ఈ ఆర్టికల్ 81 మాట్లాడుతుంది. సో ఫస్ట్ పాయింట్, 530 members ఆర్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ది స్టేట్స్. 530 members స్టేట్స్ ద్వారా ఎలెక్ట్ చేసుకుంటారు. 20 members ఎలెక్టెడ్ బై ది యూనియన్ టెరిటరీస్. 20 members యూనియన్ టెరిటరీస్ ద్వారా ఎలెక్ట్ చేసుకుంటారు. అంటే మొత్తం కాంపోజిషన్ మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 550 members అన్నమాట. నెక్స్ట్ పాయింట్, దేర్ షెల్ బి అలోటెడ్ టు ఈచ్ స్టేట్ ఏ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్. సో నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఎన్ని సీట్స్ ఈ లోక్సభలో ఉంటాయో ఇన్ సచ్ మేనర్ దట్ ద రేషన్
బిట్వీన్ ద నంబర్ అండ్ ది పాపులేషన్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ నంబర్ అండ్ ది పాపులేషన్ ఆఫ్ స్టేట్ గురించి ఈ సో ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ ద సేమ్ ఫర్ ఆల్ స్టేట్స్. రేషన్ బిట్వీన్ ద నంబర్ అండ్ ది పాపులేషన్ ఆఫ్ స్టేట్ గురించి నేను పార్లమెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ చూడండి, జస్ట్ ఈ పాయింట్ అర్థం చేసుకోండి సరిపోతుంది. అండ్ ఫర్ ఆల్ స్టేట్స్ అండ్ సేమ్ ఫర్ ది టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్ ఆల్సో. ఇక్కడ యూనియన్ టెరిటరీస్లో అలాగే స్టేట్స్లో రెండు ప్రాసెస్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ రేషన్ బిట్వీన్ ద నంబర్ అండ్ ది పాపులేషన్ ఆఫ్ స్టేట్ బట్టి వాళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ పాయింట్, provided that the provisions is not applicable for the purpose of allotment of the seats in the Lok Sabha to any state so long as the population of that state does not exceed 6 million. ఇక్కడ పాపులేషన్ అనేది 6 million కన్నా ఎక్కువ ఉండద్దు అన్నమాట. సో ఎక్కువ ఉంటే అప్పుడు అలాట్మెంట్ ఆఫ్ ది సీట్స్ ఇన్ ద లోక్ సభ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే కొంచెం లాస్ చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఈ ప్రొవిజన్స్ అనేవి దీనికి అప్లికేబుల్ ఉండవు. సో ఎక్కడైతే రాజ్యసభలో 4th షెడ్యూల్లోని ప్రొవిజన్స్ ఎలా అయితే అప్లికేబుల్ ఉన్నాయో, సో ఒకవేళ 6 million దాటిందనుకో పాపులేషన్ ఒక స్టేట్లో, అప్పుడు ఇక్కడ ఆ ప్రొవిజన్స్ అప్లికేబుల్ కావన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 82, రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. సో ఇక్కడ రీఅడ్జస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఈచ్ సెన్సస్ అంటే ఇప్పుడు సపోజ్ మన కాంపోజిషన్ వచ్చేసి 550 ఉంది లోక్సభలో, అలాగే 250 రాజ్యసభలో ఉంది. సో దాన్ని రీఅడ్జస్ట్ చేయాలి. ఒకవేళ సెన్సస్ పెరిగితే, పాపులేషన్ పెరిగితే ఆ సీట్స్ని రీఅడ్జస్ట్ చేయాలి కదా, దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. అపాన్ ది కంప్లీషన్ ఆఫ్ ఈచ్ సెన్సస్ ది అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లోక్ సభ టు ద స్టేట్స్ అండ్ ద డివిజన్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఇంటూ టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్. సో ఇలా లోక్సభకి సంబంధించిన స్టేట్స్లో అలాగే టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్లో కూడా షెల్ బి రీఅడ్జస్టెడ్ బై సచ్ అథారిటీ అండ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ పార్లమెంట్ మే బై లా డిటర్మైన్. సో పార్లమెంట్ ఒక లాని డిటర్మైన్ చేస్తుంది, అంటే కొత్త లాస్ని తీసుకొస్తుంది ఆ సీట్స్ని పెంచడానికి. సో పాపులేషన్ పెరుగుతుంది, సెన్సస్ చేంజ్ చేయాలి, రీఅడ్జస్ట్మెంట్ చేయాలి సీట్స్లో అని పార్లమెంట్ లాని డిస్క్రైబ్ చేస్తుంది. సో అప్పుడు ఆ పార్లమెంట్ అనేది లాని డిటర్మైన్ అప్పుడు పార్లమెంట్ లాస్ని డిటర్మైన్ చేస్తుంది. సో ఆ లాస్ని బేస్ చేసుకొని మనం రీఅడ్జస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ 82. సో ఈ 4 ఆర్టికల్స్ 79, 80, 81, 82 ఈ ఆర్టికల్స్ అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.